guys, welcome back to Soumya's World from USA. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు సౌమ్య, మా హస్బెండ్ పేరు అమర్. ఈ ఛానల్లో కుకింగ్, ట్రావెల్, డైలీ వ్లాగ్స్, ఆల్సో యూఎస్ఏలో ఉన్న చిన్న చిన్న అందాలు. మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి నా కళ్ళతో నేనేం అందాలు చూస్తానో అండ్ నేను ఏమైతే నేర్చుకుంటానో అవన్నీ మీకు కూడా షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ వీక్ చార్లెట్లో చాలా బాగా స్నో పడింది. బట్ మేము కిందకెళ్ళి ఆడుకోలేకపోయాము. మేము ఉండేది 3rd ఫ్లోర్ అనమాట మా అపార్ట్మెంట్లో. మేము కిందకెళ్ళి ఆడుకోలేకపోయాము బికాజ్ ఆఫ్ అది చాలా జారిపోతుంది ఆ స్నో. బట్ ఈ వీక్ అయితే చాలా బాగా స్నో పడింది. ఈవెన్ దానికంటే డబల్ పడింది, ఆల్మోస్ట్ 14 inches ఆఫ్ స్నో వరకు పడింది. అండ్ ఇది వచ్చేసి సాఫ్ట్ స్నో, మనం చాలా ఆడుకోవచ్చు. ఈరోజు అయితే కిందకి వెళ్ళి ఆడుకుందాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. స్నోలో ఆడుకోవడానికైతే కిందకు వచ్చేసాము. మా అవ్యకి ఇది ఫస్ట్ స్నో అనమాట. చూడగానే ఎంత ఎగ్జైట్ అయ్యిందో. మేము చార్లెట్ వచ్చి ఆల్మోస్ట్ 3 years అయింది, కానీ ఫస్ట్ టైం ఇంత స్నో పడడం. మేము వచ్చిన 3 yearsలో ఒక్కసారి కూడా ఇంత స్నో పడలేదు. బట్ ఇంతకుముందు కొలరాడోలో ఉన్నప్పుడు మాత్రం బాగా ఆడుకునే వాళ్ళం స్నోలో. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అవ్యతో ఆడుకోవడం చాలా మంచిగా అనిపించింది. అదిగో హాయ్ చెప్పు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? హాయ్ గైస్. అలా కాసేపు ఆడుకున్న తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళు స్నోమ్యాన్ని చేస్తున్నారు. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసి మేమున్న అపార్ట్మెంట్లోనే మా కింద ఫ్లోర్ అనమాట. సో వీ ఆల్వేస్ యూస్ టు గ్యాదర్, వీకెండ్స్ అట్లా గ్యాదర్ అవుతూనే ఉంటాము. ఏదో ఒక పార్టీ చేసుకుంటాం వాళ్ళ ఇంట్లో ఆర్ మా ఇంట్లో అట్లాగా. ఇక్కడైతే వీళ్ళు స్నోమ్యాన్ చేస్తున్నారు. వీళ్ళకైతే గ్రౌండ్ ఫ్లోర్ ఇట్లా స్నో ఎక్కువగా పడింది వాళ్ళ ఇంట్లో, వాళ్ళ బాల్కనీలో. సో ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకున్నాము చాలాసేపు. స్నోమ్యాన్ చేసేసిన తర్వాత మేము స్కీయింగ్ కానీ ట్యూబింగ్ కానీ చేద్దాం అనుకున్నాం, కానీ మా దగ్గర అక్కడ అవకాశం లేకుండే బికాజ్ అది బాగా సాఫ్ట్ స్నో అయిపోయి. సో ఇంకా ఇంటికి వచ్చేసి కట్టను ఆడుకున్నాం. ఆల్మోస్ట్ 1 o'clock వరకు ఫుల్ చిల్ అయ్యాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు అయితే చిట్టి ముత్యాల రైస్తో దొన్నె బిర్యానీ చేద్దామని స్టార్ట్ చేసాము. దొన్నె బిర్యానీ బేసిక్గా బెంగళూరులో దొరుకుతుంది మనకి. అమర్ కూడా బెంగళూరులో వర్క్ చేసే రోజుల్లో చాలా ఇష్టంగా తినేవారు. సో మాకు ఎందుకు ఆ క్రేవింగ్ వచ్చింది. సో లెట్ us స్టార్ట్. ముందు రోజు చాలా లేట్గా పడుకున్నాం కాబట్టి నెక్స్ట్ డే కూడా చాలా లేట్గా లేచాము. సో లేచిన తర్వాత దొన్నె బిర్యానీ చేసుకుందామని చెప్పి మటన్ వాష్ చేసేసుకొని కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆల్సో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. చాలా వరకు బెంగళూరియన్స్ మేతి కూడా వేస్తారు, బట్ మేమైతే ఈసారి ట్రై చేయలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాము. సో హ్యాండ్ ఫుల్ ఆఫ్ సిలాంత్రో, హ్యాండ్ ఫుల్ ఆఫ్ మింట్, కొంచెం కరివేపాకు, ఇవి మాత్రమే. ఇంకా మనం కారం కూడా వేయము కాబట్టి మనం కారానికి తగ్గట్టుగా చిల్లీ తీసుకోవాలి. సో మేము కొంచెం కారం తక్కువే తింటాము మా ఇంట్లో మొత్తం. సో కారం జస్ట్ చిల్లీ 4 or 5 తీసుకున్నాం అంతే. అండ్ ఇది మేము చిట్టి ముత్యాల రైస్తో చేద్దాం అనుకుంటున్నాము. ఈ చిట్టి ముత్యాల రైస్ వచ్చేవాటికి ఒక 3 cups తీసుకున్నాము. ఒక 1/2 hour పాటు నానబెట్టామన్నమాట మంచిగా వాష్ చేసేసి. బిర్యానీకి బాస్మతి రైస్ ఎంత టేస్ట్ ఉంటుందో ఈ దొన్నె బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ అంత బాగుంటుందన్నమాట. దీనికి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాము. తర్వాత ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ తర్వాత గీ కూడా వేసుకోవాలి. అది మేమే చేసుకున్నాం గాయస్, నెక్స్ట్ టైం బ్లాగ్లో చూపిస్తాం. దీంట్లో ఇలాచి, లవంగ, షాజీరా, ఆల్ బిర్యానీ మసాలా, ఫ్రై అయినాయి. ఇంకా ఆనియన్ చేస్తున్నాం. కొంచెం మసాలా మరిగిన తర్వాత
ఇప్పుడు మన స్టార్ ఐటెం మటన్ వేయాలి దాంట్లో. ఇది 1 kg మటను. ఇదంతా 1 kg మటను 1.5 kg రైస్తో వండుతున్నాను. మటన్ ఎక్కువ వేస్తున్నా టేస్ట్ కోసం. ఇద్దరు 2 సార్లు తినొచ్చు. కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఒక 2 minutes గ్యాప్లో వేసేయటమే అన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోక్కర్లేదా దీనికి? చెప్తా, అక్కడికే వస్తాను. చూడు వాటర్ వచ్చింది కదా కొంచెము. మనం దీంట్లో ఏం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకేం వేయము. జస్ట్ ఇందాక చేసుకున్న గ్రీన్ మసాలా వేయాలి అంతే. మెయిన్ టేస్ట్ మొత్తం పులావ్కి ఇది, దొన్నె బిర్యానీకి అదే టేస్ట్. అంటే ఇది మన స్టైల్ లాగా అనమాట. కొంచెం డిఫరెంట్గా కూడా చేస్తారు చాలామంది, ఇది నా స్టైల్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాటర్ పోసావా దాంట్లో? వాటర్ ఏం అవసరం లేదు ఇప్పుడు. జస్ట్ దీన్ని ఒక 10 minutes ఇట్లాగా వాటర్ ఇంకిపోయినాయి. ఉప్పు వేసిన తర్వాత వాటర్ వచ్చినాయి కదా. వాటర్ వచ్చింది, అది ఇంకిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక చేసుకున్న గ్రీన్ పేస్ట్ ఉంది కదా, ఇది వేసేటివి. ఇంకా దీంట్లో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకేం వేయకూడదు అనమాట. మొత్తం దీంట్లోనే ఉంటుంది ఫ్లేవర్ అంతా. మొత్తం మంచిగా వస్తుంది ఫ్లేవర్. కొంచెం అన్నీ మనం మసాలాలు వేసాం కదా, కొంచెం కాంపన్సేట్ చేయడానికి ఒక 2 spoons పెరిగేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ తర్వాత రైస్ వేసినప్పుడు అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసాను. సో ఇది ఏంటి ఇంత గ్రీన్గా ఉంది అనుకుంటున్నారు కదా, ఇది సెట్ అవుతుంది, మంచిగా ఉడికిద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక 1/2 బౌల్తో నీళ్ళు పోసుకొని మనం విజిల్స్ పెట్టుకోవాలి, ఒక 5-6 మటన్ మొత్తం మంచిగా ఉడికేదాకా. సో ఈ కప్పుతోనే సేమ్ వాటర్ వేస్తాను ఇప్పుడు. ఇలా ఉంచి పెరిగేసుకుందాం. మంచి ట్యాంగీ మంచి ఫ్లేవర్ వచ్చింది. సాల్ట్ చూసుకొని సో ఈ మటన్ని మంచిగా ఒక 5-6 విజిల్ రానియాలి. ఆ తర్వాత మనం కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా వేస్తే చాలు, ఇంకా సెట్. సో ఇది పెట్టేశాను. ఒక 6 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా మెత్తగా కుక్ అవుతుంది. అప్పుడు తర్వాత మనం రైస్ వేద్దాం కొంచెం వాటర్ వేసుకొని. ఒక 7 విజిల్స్ వచ్చినాయి, సరిపోయిద్ది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు అయిపోయింది. ఇది ప్రెషర్ కూడా పోయింది, తీసేద్దాం. ఎట్లా ఉందో చూద్దాం. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయింది. ఫుల్ ఫ్లేవర్ ఉంటుంది ఇది. సో మనం ఏం చేయాలంటే దీంట్లో కొంచెం జీరా పౌడరు, టేస్టింగ్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇది కొంచెం జీరా పౌడర్ వేసుకున్నాం. కొంచెం అది యాలక్కాయలు పొడి, ఇది ధనియా పౌడర్. ఇంకో ఒక 1 spoon ధనియా పౌడర్ వేస్తున్నాను. ఓకే సార్. అండ్ కొంచెం గరం మసాలా, ఏదో కొంచెం మన ఫ్లేవర్ కోసం కొంచెం లైట్గా ఒక 1/2 spoon కన్నా తక్కువ. ఎందుకంటే ఫ్లేవర్ అంతా గ్రీన్ మసాలాలోనే ఉంటుంది కాబట్టి ఇదేదో ఊరికే వేసుకుంటాం అంతే. సో ఇదంతా ఒకసారి కలుపుకొని మంచిగా చిక్కబడింది ఇది ఇప్పుడు. సో మనం దీంట్లోనే రైస్ వేసుకోవచ్చు. బట్ నేనేం చేస్తానంటే ఆ కుక్కర్లో వేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే రైస్ వేస్తే మాది కొంచెం చిన్న కుక్కరు, ఇది సరిపోదు అనుకుంటున్నాను.
సో అందుకే దీన్ని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఇన్స్టాపాట్లో చేద్దాం అనుకుంటున్నాం ప్రెసెంట్ అయితే. లేదంటే దీంట్లో కూడా చేసేయచ్చు. ఇది 3 కప్స్ రైస్, 3 కప్స్ నానబెట్టాము ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఇట్లాగా 40 మినిట్స్. సో 3 కప్స్కి మనం 3 కప్స్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఎగ్జాక్ట్గా. ఏంటి 3 కప్స్కి 3 కప్స్ వాటర్ సరిపోద్దా? ఇది ప్రెషర్ కుక్కర్ అనమాట ఇది. సో దీంట్లో పర్ఫెక్ట్ కుక్ అయిద్దని దీంట్లో వేస్తున్నా. ఓకే. సో దీంట్లో కొంచెం గ్రేవీ కూడా కొంచెం ఉంది కాబట్టి 3 కప్స్ ఆఫ్ రైస్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తున్నాడు అమర్. ఒక్కసారి సాల్ట్ అడ్జస్ట్ చేసి, కొంచెం సాల్ట్ పడుద్ది, మంచిగా కలుపుకొని, ఇది మంచిగా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయింది. దీంట్లో ఒక్క హాఫ్ స్పూన్ నెయ్యి వేసి, ఈ ఆప్షనల్ బట్ నేను వేసుకుంటున్నా నాకు ఇష్టం కాబట్టి, ఒక 4 రైస్లో పెట్టి స్టార్ట్ కొట్టడమే. అయిపోయింది. నేను క్యారెట్, కొత్తిమీర, కొంచెం పెరుగు. ఇప్పుడు మంచిగా 2 మటన్ ముక్కలు వేసుకొని కొంచెం రైస్ తీసి ఇట్లా తీసి పెట్టి దీని మీద ఒక గుడ్డు, 2 గుడ్లు పెడతాం. కొంచెం ఆనియన్, కొంచెం రైతా, రెడీ. పర్ఫెక్ట్, ఎక్స్ట్రాడినరీ ఉంది. దొనే బిర్యానీ రెడీ. టేస్ట్ చేసేద్దాం. సూపర్, అబ్బాబాబా సూపర్. ఫైనలీ దొన్నే మటన్ బిర్యానీ అయితే కుమ్మేసాను. చాలా చాలా బాగుంది. ట్రస్ట్ మీ గైస్, ఇట్ ఈస్ రియలీ గుడ్ అండ్ వెరీ ఈజీ. కుక్కర్తో చేసేది చాలా ఈజీ అనమాట. మనం అక్కడ ఉండి గంటలు గంటలు కూడా చేయక్కర్లేదు. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. చాలామంది నా వ్లాగ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్ ఎంకరేజెస్ మీ, ఇట్ సపోర్ట్స్ మీ వెరీ వెల్. నాకు ఫర్దర్గా చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను చేసే షార్ట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయని చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు అలాగే ఇంకా ఫన్ జనరేట్ చేయడానికి చూస్తాము. మా సాయి శక్తిలా ఫన్ జనరేట్ చేసి అందరినీ నవ్వించడానికి చూస్తాము. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And we'll see you in next vlog. Bye bye.